పతివ్రత శిరోమణులు ఉన్నారు. నేను పతివ్రతనండి అని ఏ సాధ్వీమణి బయటికి చెప్పదు. ఆమె కదలిక చేత నువ్వు తెలుసుకోవాలి ఈమె మహాతల్లి పతివ్రత అని. సత్యవాదిభి, సత్యవాక్కు సంపన్నులు ఉన్నారు లోకంలో. ఎప్పుడు సత్యమే మాట్లాడతారు. వాడు మిన్ను విరిగి మీద పడినా సరే అబద్ధం చెప్పడు. ఒక ఆయన ఉంటాడు మహానుభావుడు, అబద్ధాలు చెప్పడు. ఒకడు వచ్చి నేను అబద్ధాలు చెప్పానండి అండి, ఇదొక్కటే అబద్ధము అని అయిపోయాయి. ఏం లాభం? వాడు ఇదొక్కటే అబద్ధం చెప్పి నేను అబద్ధాలు చెప్పాననేది ఒక్కటే అబద్ధం అంటే నేను అసలు అబద్ధమే ఆడని అన్నాడు అనుకోండి. ఎలా తెలుస్తుంది? తెలియదు. వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ తేజస్సు, వాడు చెప్పే మాట ఫలించడాన్ని బట్టే వాడు సత్యవాది. సతీభి సత్యవాదిభి అలుబ్ధై, లుబ్ధత్వము లేకుండా ఉండటం. లుబ్ధం అంటే ఏమిటి? లోభితనము, ఎవడిదో నాకు కావాలనుకోవడం. ఆయన దగ్గర చాలా ఉందండి అంటే నీకెందుకురా బాధ అంటే వాడు చెప్పటంలోని ఒక ఆ ముఖంలో వాడికి చాలా కష్టం కనిపిస్తూ ఉంటుంది. వాడి ముఖంలోనే బయటపడుతుంటాడు. అయ్యో అండి మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడు, అవును తిరిగేవాడు, ఇప్పుడు విమానంలో, నీకేమి బాధ, నువ్వు కూడా తిరుగు. వాడు అలా ఎదగాలని అనుకోడు. వాడి బాధ అంతా నిన్నటిదాకా సైకిల్, మొన్న మా ఇంటికి సైకిల్లో తిరిగేవాడండి చిన్నప్పుడు అంతా అంటే వాడు ఎప్పుడు సైకిల్లో తిరిగారని ఎందుకు అనుకుంటావు నువ్వు? నీవు కూడా ఉండొద్దు అలాగా. ఆయన అలా ఉండొద్దు, నువ్వు కూడా ఉండొద్దు. ఆ ఔదార్యం ఎందుకు రావటం లేదు నీకు? నీకు ఔదార్యం రానంత వరకు నువ్వెట్లా ఎదుగుతావు? అందువల్ల సతీభి సత్యవాదిభి అలుబ్ధై, లోభము లేకుండా ఉండడం. దానశీలైశ్చ, ఈ మొదట గోభి, గోవులు ఎంత గొప్పవో, ఈ దానశీలము రెండు చూడండి. ఒక గోపురం కట్టేటప్పుడు ఇటు ఇటు పెద్దవి కట్టి మళ్ళీ ఇలా 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 కడతాడు. మధ్యలో ఈ కొసలు చాలా పెద్దవి ఉంటాయి. అలా పెట్టాడు ఈ శ్లోకములో. గోవులు ఎట్లా గొప్పవో సర్వదేవతా నిలయములు గోవులు. ఎవరు గోశాల నిర్వహిస్తుంటే అక్కడ ఇచ్చి ఎప్పుడో నెలకొక్కసారో వారానికి ఒక్కసారో వీలు చూసుకుని వెళ్ళి గోవుకు ఇంత పచ్చగడ్డి పెట్టి వాటికి ఇంత బెల్లమో ఆహారమో పెట్టి నీ జన్మ తరింపజేసుకోవాలి. ఎలా ఎలా ఎవరు తరిస్తారు? నేను డబ్బులు ఇచ్చాను కదండి అక్కడ జరుగుతుంది అని. లేదు, అందరూ డబ్బులు ఎక్కడ ఇస్తామండి, ఆయన గోవులు పెట్టుకున్నాడు, ఆయన పోషించడానికి అంత మాత్రం తెలియదా అని అతి తెలివి మాటలు మాట్లాడకూడదు. మనం ఇలా మాట్లాడుతుంటారు లోకంలో చాలా మంది. ఆయన పెట్టుకున్నవాడు ఇంకా అందరూ అవే చేస్తుంటారండి. మా పనులు మేము ఉండవా? మాకు ఉంటాయి నాయన, ఇది కూడా నీ పని, నా పని కాదు అనుకోవద్దు. అందుకని దానశీలైశ్చ అన్నాడు. ఈ దానము చాలా కష్టం అండి. జేబులో వీడు ఏ జేబులో చేయబెట్టాడో ఒక పట్టాన బయటికి రాదు చేయడం. ఇప్పుడు జేబుల్లో అక్కర్లేదు, మామూలుగా రకరకాల దాన మార్గాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఈ దానం అనేది అందుకే వేమన కూడా చెప్పాడు, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి లేదు అన్నాడు. నువ్వు ఇట్లా ఇట్లా పెడతావు కానీ ఇట్లా పెట్టడం కూడా నేర్చుకోవాలయ్యా అని. ఇప్పుడు ఇట్లా ఎవరు పెడుతున్నారండి? ఎవరన్నా బొట్టు పెడుతున్నారా? చాలా పాపము కదూ, దోషము కదూ. ఎవరన్నా పెడితే కూడా గుళ్ళో వెంటనే చూసి కర్చీఫ్తో తుడుచుకొని పోతున్నాం. అలాంటి రోజులు వచ్చేసాయి. అంటే బొట్టు పెడితే ఏమో దోషము అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఇటు ఇటు పెట్టడం అంటే ఇప్పుడు ఇటు పెడతారు, కావాలంటే ఇటు పెట్టడం అనేసి అటు పెడతారు. ఏదో ప్రపంచము మారిపోయింది. ఎవరిని విమర్శించడం కాదు, మనల్ని మనం తెలుసుకోవటమే రహస్యము, సత్యము ఇందులో. అందువల్ల ఏమవుతుందంటే ఈ దానము అన్నది వాడు ఒకడు అన్నాడు, ఈ గోవులు ఎంత ప్రధానమో దానము అంత ప్రధానం. అంటే మధ్యలో అప్రధానములని కాదు సుమా, అన్ని చాలా ముఖ్యమైనవే. అందులో ఇంకా ముఖ్యమైనవి రెండు అంశాలు. అయ్యా దానం, బాగా ధనం ఉన్నది మన దగ్గర, కష్టపడి సంపాదించాము. తాతల కాలం నుంచి అందరూ కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, మంచిదే. అదేమి చిన్న విషయము కాదు. ఆ సంపాదించేది కూడా ఎలా సంపాదించాలి? ధర్మశాస్త్రంలో చెప్పాడు, క్షణశ కణశైవ విద్యాం అర్థంచ సాధయేత్ అన్నాడు. క్షణశ, ఈ క్షణం పోతే అమ్మో నా ప్రాణం అని చదువుకోరా అన్నాడు. చదువు సాధించేటప్పుడు ప్రతి క్షణము విలువైనది అని చదువుకోమన్నాడు. కణశ, ప్రతి పైసా చాలా విలువైనది. పైసా అయితే 2 పైసలు ఉంది, 3 పైసలు ఉంది. కొందరు చెప్తుంటారు 100 అయినా 1000 అయినా అంటే 100 తర్వాత 1000 కింద పోయేవరా? అందరూ పోరట్లా. చాలా డబ్బు విలువ తెలిసిన వాడు 100 కాగానే 101, 102, 103 ఇలాగే వెళ్ళాలి. వాడి డబ్బు విలువ తెలిసిన వాడు
ఎందుకంటే 100, 1000 ఎందుకు పోతావు? 100 కాదని 1000 కాదు, చాలా ఉన్నాయి మధ్యలో. Please subscribe to our YouTube channel. Like and share this video.